ప్రశ్నించుకుందామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి ఒకసారి నూతనముగా దేవుని సన్నిధికి వచ్చిన ఆ సహోదరునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రాబోయే కాలంలో దేవుడు మిమ్మల్ని ఆయన కొరకు పట్టుకున్నాను గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ రెడీ? అందరు రెడీగా ఉన్నారా? ఏదో ఒకసారి నాకు కొంతమంది ఏందో ఏమో ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు పలానా రోజున తెల్ల పేపర్ మీద నా సిగ్నేచర్ చేయించుకున్నాడు, ఎప్పుడేమో రాసుకుంటాడో నా గురించి అన్నట్టు కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా దేవుడిని రాయించుకున్నాను తెల్ల పేపర్ మీద? మ్యాటర్ అంతా మీరు రాస్తేనే, లేదంటే మీ తప్పుని ఎవరో రాస్తేనే. ఒకవేళ అది మనకు దేనికి సంబంధించిందైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ కొరకు రాసి ఉంచాడు పెద్ద అగ్రిమెంట్. ఎంత పెద్ద అగ్రిమెంట్ ఎక్కడ ఉండాలి ప్రపంచంలో? హల్లెలూయా. 1 పేజీ 2 పేజీ 3 పేజెస్ అంతే. హల్లెలూయా. నీతో గొప్ప అగ్రిమెంట్ చేస్తున్నాడు ఆయన. నువ్వు ఏ పరిస్థితిలో ఉండి అక్కడికి వెళ్ళినా కనుక అక్కడ సమాధానం పొందిన వాళ్ళ దేవునికి స్తోత్రం తెలియజేశాడు. లేదా సమాధానం లేదా? హల్లెలూయా. ఇంత పెద్ద అగ్రిమెంట్ ఎక్కడ ఉంటుందా స్వామి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? కొన్ని అగ్రిమెంట్లు రాసుకుంటారు. అగ్రిమెంట్ లో ఏదైతే మనం మెన్షన్ చేయలేదో ఆ ఒక్క పాయింట్ తీసుకుని అవతల కూడా మన మీద కేసు వేస్తాం. అందుకని చెప్పేసి దేవుడు అన్ని విషయాలు నీ కొరకు నా కొరకు రాశాడు. దేవుని వాక్యం గురించి సంతోషం. నేను కొంతమందికి బంగారం చూస్తే మా సంతోషం. మన వాళ్ళకేమో కార్లు, జీపులు, బైకులు, హీరో హోండా, KTM బైకు ఇలాంటివి ఇష్టం కదా. ఫ్రెండ్స్ తోటి బాల్కనీ కొట్టడం ఇష్టం, ఫ్రెండ్స్ తోటి క్యాంటీన్కి వెళ్ళడం ఇష్టం, ఫ్రెండ్స్ తోటి సినిమాలకు వెళ్ళడం, బైక్ రైడింగ్ ఇష్టం, జర్నీ ఇష్టం. కానీ దేవుని వాక్యమును బట్టి సంతోషించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఈరోజు సంతోషిద్దామా దేవుని మాటలను బట్టి? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉండాలండి ఆనందం? టీవీలో కాదు, జబర్దస్త్ చూసినప్పుడు కాదు, ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కాదు, నీ హృదయంలో ఉండాలి ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసన్నా నా రక్షకుడై హృదయంలో వసించెను. హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసన్నా నా రక్షకుడై హృదయంలో వసించెను. పాట పాడారు కదా, యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయం. ఈ రోజు మీరు వాక్యం వింటుండగానే మీ జీవితంలో అపవాది ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కట్టడాలు, బంధకాలు ఏవైతే ఉన్నాయో అవి అదే విధముగా ఫ్యూచర్ లో అది ప్లాన్ చేసేవన్నీ కూడా ఇప్పుడే అవన్నీ కూడా కూలిపోవును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా పురుగును చంపాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఇటు తక్కువ వదిలిపెడితే మళ్ళీ బతుకుద్దేమని చెప్పేసి నలుపుతాం కదా. ఈరోజు నలిపేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము
ఇందాక నేను చెప్పాను కదా, మళ్ళీ బతుకుదేమని చెప్పి దాన్ని ఏం చేస్తాం, నలిపేస్తాం. మీ జీవితం మనకు సంబంధించింది. నా జీవితానికి ఐదారికి ఉన్న కష్టాలు వచ్చి 40 మంది నేను రిక్వెస్ట్ చేయట్లేదండి. ఐ కెన్ డూ దట్. నేను దాన్ని సాధిస్తాను. ఎవరున్నా లేకున్నా, ధనమున్నా లేకున్నా, బలవంతులు నాకు తోడుగా ఉన్నా లేకున్నా, నా గురించి తెలియదు మీకు. కొంతమందికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడారిలో ఇసుక ఉందా? ఎడారిలో మొత్తం ఏముంటదండి? ఇసుకే ఉంటది. కానీ ఆ ఇసుకను తీసుకుపోయి మొత్తం ఇసుకే ఉంది, ఆనే చేస్తాం మనం కొంతసేపు ఉంటాయి. దాన్ని ఒక డబ్బాలో పెట్టి ఇసుకండి ఇసుక ఇసుకండి ఇసుక అంటే వాడు కొంటాడా? కానీ అమ్మ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందు నీ జీవితానికి సంబంధించి అపవాది ఏమేమి ప్లాన్ చేస్తుందో దాన్ని ముందు నలిపేయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం. యేసునామము జయం యేసునామము జయం జయం అన్నప్పుడు ఇట్లా ఎవడంటే 10th క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన రోజు, అప్పుడంటే మేము పేపర్లు కొనుక్కొని, ఈనాడు పేపర్లు కొనుక్కొని ఈనాడు పేపర్లో పైనుంచి చూసి ఆ నెంబర్ ఆడున్నా కానీ ఇంకా దొరకదు కంటికి. ఎంత చిన్న ఉంటుందో తెలుసా? ఆ రోజుల్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు రిజల్ట్ 10th క్లాస్ది న్యూస్ పేపర్లో వచ్చాయి. ఇప్పుడంటే మీకు అన్ని కంప్యూటర్లు ఉన్నాయి. అప్పుడు మేము పేపర్లు తీసుకొని ఆ రోజులలో ఆఫ్ ముసలలో అందరం ఏం చేసిందంటే పేపర్ చూస్తే ఎంత చిన్నగా ఉండేదంటే మాకు సైట్ లేకున్నా కానీ ఆ రోజు అవి కూడా కనపడకపోయేది. దాన్ని వెళ్ళి నెంబర్ చూసి 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 నా నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్ని దాటేసి వెళ్ళిపోయాను నేను కిందికి. మళ్ళీ 3 సార్లు చూసిన తర్వాత నెంబర్ చూసిన తర్వాత మీకు కూడా నెంబర్ చూడగానే ఏమనిపిస్తుంది మీకు? అయ్యో అనవసరంగా పాస్ అయిందని వాడు అనుకుంటాడా? సంతోషమేగా. ఇంటికి వచ్చి ఏ విధంగా చెప్తాడు? డాడీ నేను పాస్ అయ్యా, డాడీ నేను పాస్ అయ్యానని చెప్పేసి చెప్తాం కదా సంతోషంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం ఏం చేయాలి? నిజంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు ఏసునామని, నాకంటే ఒక చేతిలో ఒక మైక్రోఫోన్ పడేశాను కాబట్టి 2 చేతులు ఎత్తడం కుదరదు. నీకేం కష్టం అంటే ఏది 2 చేతులు ఎత్తండి. ఎవరికో ఒకళ్ళకి ఇద్దరికి మాత్రమే. బైబిల్ పక్కన చేసి చేతుల ముంచేసి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. ఇప్పుడు చేతులు ఎత్తడం కాదు, జయించినోడు ఎట్లా చేస్తాడు? యాహూ దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి యాహూ. పాస్ అయినోడు అంతేగా, ఇక ముఖం పెట్టుకొని ఏందో ఏమో నేను పాస్ అయినా అనవసరంగా ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ లో జాయిన్ కావాలి, ఏంటి కష్టాలు అనుకుంటాడా? నిజమా వచ్చిందా అనుకుంటాడా? ఏంటి నాకు ఈ కష్టాలు అని చెప్పేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషమే. యేసునామం 2 చేతులు ఎత్తారు. ఈ విధంగా ఎత్తడం కాదు, పిడికిలు బిగించండి. జయించిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయించిన వారు మనం, ఈ లోకమును జయించిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉంది కాబట్టి మీరు 2 చేతులు ఈ విధంగా పిడికిలు బిగించండి, పిడికిలు బిగించండి. యేసునామము జయం జయం అంటా ఉంటే అక్కడ అపవాది గుండెల్లో భయం భయం సటవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు భయపడతావు ఎందుకయ్యా? భయం కలగాల్సింది వాడికే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవునికి స్తోత్రం. మీకేం కావాలి అని అంటే, పాస్టర్ అంటే ముసలు ఉండాలి, తల్లింటికలు వేసుకొని ఈవెంట్లు ఎక్కడానికి. అయ్యా ఒక 4 పట్టుకొని ఎప్పుడు కూడా ఒక పాస్టర్కి ఒక 3 పరిచయం చేస్తా ఉంటారు కదా, అక్కడ కావాలని ఉందా? ఇది అప్పుడు ఎంటర్ అయింది, నేను ముసలు అయిపోయిన తర్వాత. దేవునికి స్తోత్రం. మీకు కాదు భయం, వాడికి కలగాలి. వాడికి స్టార్ట్ అయింది ఆల్రెడీ. వాడికి స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ప్లాన్ చేశాడు, ఈ వెహికల్ ని కొత్త మంచిగా వెహికల్ తీసుకున్నాను, నేను చాలా సంతోషంగా నా కుటుంబం గడపచ్చు అని చెప్పేసి ఈయన అనుకుంటే, నేను ఒక ప్లాన్ చేసి నిన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో ఇరికించానని చెప్పేసి వాడు అనుకున్నాడు. వాడు ఎన్నో ప్లాన్లు చేశాడు. సంవత్సరాలు అది స్క్రాప్ చేసే వరకు ఆ బండిని అక్కడ ఉంచాలనుకున్నాడు. కానీ దేవుడు జయం ఇచ్చాడు కదా. ఒకసారి దేవుడికి స్తోత్రం. చెప్పలేదు యేసునామము జయ జయము.
బయట మాత్రం అక్కడెక్కడ పోతే మాత్రం బాగానే ఎగురుతారు, సంతోషంగా ఉంటారు. ఫంక్షన్కి పోతే అమలక్కల దగ్గర. హల్లెలూయా. మరలా చెబుతున్నాను, దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. నీకు కావాల్సినవన్నీ కూడా రాసబడినాయి. డోంట్ సర్చ్ హియర్ అండ్ దేర్, యు విల్ ఫెయిల్. అలసిపోతారు, కానీ దేవుని సన్నిధిలో దాచబడింది సర్వం నీకు కావాల్సింది. దేవుడికి ఇక్కడికి వచ్చి కూడా దిగాలుగా తెల్ల పేపర్ మీద సిగ్నేచర్ చేయించుకుంటాడు, ఎప్పుడు నా ఆస్తి రాసుకుంటాడు అన్నట్టు ఉండకంటే. హల్లెలూయా. రాయించుకోమని ఏం మాట్లాడరే? లేదయ్య గారు మీరు ఎవరు అట్లా ఏం రాయించుకోలేదని చెప్పరే? రాయించుకున్నాను లేదు రాజు రాయించుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన నీ కొరకు రాసిన ఈ అగ్రిమెంట్ నేను మీకు చూపిస్తున్నాను. ఇది తెల్ల పేపర్ కాదు, దేవుని యొక్క వాగ్దానాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూసుకుంటారా? దేవునికి స్తోత్రం. ఏదో ఆత్మ చేత నింపబడాలి, ఎవరు కూడా ఎండిగా పోకూడదు. ఆమేన్. దేవుని అగ్ని చేత కాల్చబడాలి, ఎవరు కూడా వ్యర్థమైన నీ జీవితంలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మైక్రోఫోన్లు వేరే ఆఫ్ చేయండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైతే ఆ రెఫరెన్స్ చదువుతారో అప్పుడు ఆన్ చేయండి, ఓకేనా? దేవునికి స్తోత్రాలు. ఆర్ యు రెడీ? నో డిస్టర్బెన్స్, డోంట్ డిస్టర్బ్ ఎనీవన్. కామన్, ఓకేనా? నీకు వెళ్ళే చూస్తూ ఉంటాను. మీకోసమే, నా కోసం కాదు. ఈయన చెప్పి ఏదన్నట్టు కొంతమంది ఉంటారు, మీకోసమే. దేవునికి స్తోత్రం. ఆ ఏసై కూడా చనిపోయింది నీకోసం, అవునా? దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40 వచనం నుంచి 44 వచనం వరకు చదువుకుందాం. మనకు సమయం తక్కువగా ఉంది, నేను ఈరోజు చాలా కొంచెం త్వరగా వెళ్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ఫాలో అవ్వాలని చెప్పేసి ప్రభు గారికి తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 40 వచనం నుంచి 44 వరకు. అందుకు యేసు, నీవు నమ్మని ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిదినెను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు ఇప్పిపోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి దేవునికి స్తోత్రం. తనకు వచ్చి చిన్న ప్రార్థన. యేసయ్య, ఈరోజు నాతో మాట్లాడగా నీ మాటలు వినడానికి వచ్చాను. నా కుటుంబంతో వచ్చాను, నా బిడ్డలతో వచ్చాను. మా అందరికి కావలసిన వాక్యం మాకు ఇవ్వవా యేసయ్య అని నీ హృదయంలో ఉంటే, నెహెమ్యా పాస్టర్ గారు కాదయ్యా, నీవు నాతో మాట్లాడయ్యా అని ఎవరైనా నిజముగా మీ హృదయంలో ఉంటే దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాను. నాతో మాట్లాడవా యేసయ్య, నాతో మాట్లాడు తండ్రి. నీవు పలికితేనే నాకు మేలయ్యా. ఈ వారమంతా వ్యర్థమైన మాటలు పలికాను, వ్యర్థమైన పలుకులు నేను విన్నాను, హాస్యమును విన్నాను, నాయన వట్టి మాటలు విన్నాను.
మోసపు మాటలు విన్నాను, బయటికి ఒక విధముగా లోపల ఒక విధముగా మాట్లాడే మాటలు విన్నాను. మారని యేసయ్యా, ఈరోజు నీవు మాట్లాడయ్యా, మా అందరితో మాట్లాడయ్యా. ఏ ఒక్కరు కూడా మీ వాక్యమును జారవించుకోకూడదయ్యా. అందరి జీవితాలను నింపయ్యా. మీరే మహిమ పొందయ్యా. అయ్యా మీరే మహిమ పొందండి నాన్న. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ సహోదరులారా, మనం దేవుని వాక్యమును మరి ఇక్కడ ధ్యానిస్తున్న సంఘటన ఇట్స్ ఫెమిలియర్. ఓకే, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఆ చేయి మధ్యలో ఉంది, త్వరగా చూడండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క లాజరును యేసయ్య మరణం నుండి లేపటం, ఈ యొక్క సంఘటన, లేదంటే ఇది సండే స్కూల్లో కానీ ఎక్కడైనా ఒక కథగా మనం చెప్పుకుంటా ఉంటాం. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఇట్స్ ఫెమిలియర్. ఈ రెఫరెన్స్ చదవగానే మనకు అనిపిస్తూ ఉంటది, ఆల్రెడీ నాకు విషయం తెలుసు కదా, ఆల్రెడీ నేను ఎంత పెద్ద దైవజనులు పెద్ద పెద్ద బట్ట వేసుకొని తెల్లగాను తెల్ల బట్టలు వేసుకొని తెల్లగా చుట్టూ ముసలి పెద్ద పెద్ద ముసలి పాస్టర్లు కూడా, వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్లు కూడా ప్రసంగిస్తుంటే నేను విన్నాను కదా, మళ్ళీ ఏముంది ఈ రోజు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మాట్లాడేది నేను కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడును గాక. నా జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని దేవుడు మరుగుపరచును గాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడును గాక. మీకు ఆ దృక్పథము లేకపోతే దేవుని మాటలు మీకు అర్థం కావు. మీకు ఆ దృక్పథము లేకపోతే మీకు నెహెమ్యానే కనిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన ఎన్నో అద్భుత కార్యాలలో ఈ అద్భుత కార్యము చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. అప్పటికే లాజరు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది కదా, 4 రోజులు అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ఒక్కొక్క చర్చి పెట్టి ఒక్కొక్క పాస్టర్ కదండి. ఎందుకనంటే నేను సగం చెప్తే చాలు, మిగతా చెప్పేస్తా ఉన్నారుగా. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యము చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ యొక్క లాజరు ని యేసుక్రీస్తు పిలిచాడు, బిగ్గరగా పిలిచాడు. దేవునికి స్తోత్రం. లాజరుని బయటికి పిలిచినప్పుడు అక్కడున్న యూదులందరూ కూడా, అక్కడున్న సద్దుకయ్యులందరూ కూడా, మరి మెయిన్ గా సద్దుకయ్యులు ఏంటి అని అంటే పునరుద్ధానము నమ్మరు. వన్స్ మనిషి చనిపోతే బ్రతికి ఉన్నంత వరకే ఈ యొక్క పరిశుద్ధత, బ్రతికి ఉన్నంత వరకే ఈ నీతి, అది బ్రతికి ఉన్నంత వరకే ఈ యొక్క పరిశుద్ధత, చనిపోయిన తర్వాత ఇంకా ఏమీ లేదని చెప్పేసి సద్దుకయ్యులు అనుకుంటా ఉంటారు. కాబట్టి వారికి దేవుడు నేర్పించడానికి, ఆయనే జీవము గల దేవుడని, ఆయనే మెస్సయ్య అని చెప్పేసి దేవుడు వారికి కనుపరుచుకున్నట్టుగా ఇక్కడ ఒక గొప్ప అద్భుత కార్యము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసే అద్భుత కార్యం ఎప్పుడైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది. జీసస్ ఈజ్ పర్ఫెక్ట్ కాదు, ఆయన పరిపూర్ణ కాదు. ఈరోజు నేను మీకు తెలియజేస్తాను, ఒక్కోసారి దేవుడు చేసే కార్యాలు, యేసుక్రీస్తు మాట్లాడే మాటలు ఒక్కోసారి చాలా వింతగా ఉంటాయి, చాలా ఆశ్చర్యముగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి దేవుడు కొన్ని పనులు, కొన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో సహమే చేస్తాడు. మనం అనుకుంటాము ఇంకా కొంచెం దేవుడు మనకు సహాయం చేస్తే బాగుండు, 2 లక్షలు ఇచ్చాడు, 1 లక్ష ఇస్తే బాగుండు, కారు ఇచ్చాడు, పెద్ద కారు ఇస్తే బాగుండు, ఇల్లు ఇచ్చాడు కానీ పైన అంతస్తు కూడా ఇస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటా ఉంటాను. మిగతా దేవుడు చేయాలి, మరి నీ ద్వారా చేయించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఉట్టిగానే దద్దమలాగా, నేను ఉట్టిగానే చేతగానలాగా కూర్చోబెట్టి దేవుడు అన్ని నీకు ఇస్తే ఆ విజయం యొక్క సంతోషం నీకు అర్థం కాదు. కాబట్టి దేవుడు కొన్ని ఇచ్చి ఆ మిగతాది నీవు చేయని అంటాడు. ఈ రోజు మనం అదే చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, పరిపూర్ణుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనం సువార్తల్లో చూసినట్లయితే ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన అద్భుత కార్యము చేసినవి చాలా మనము చూస్తున్నాం. ఎన్నో సూచక్రియలు చేశాడు. ఆ సూచక్రియలు చాలా గొప్పవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ పరిపూర్ణముగా చేశాడు. కానీ ఇక్కడ లాజర్ని మరి మరణం నుండి లేపటం మనం చూసినట్లయితే మరి ఎన్నో అద్భుతాల కార్యాలు చేసిన దేవుడు ఆయన మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత ఆ బలమైన బండ ఏదైతే ఉందో ఆ బండ ఎవరు తొలగించారు? ఎవరన్నా వచ్చి తొలగించారా? అది
దేవుని అద్భుత శక్తి చేత అంత భయంకరమైన ఆ యొక్క బండ తొలగించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలను కూడా దేవుడు చేసేటప్పుడు ఆయన మొత్తం అద్భుత కార్యం అంతా కూడా శిష్యుల ద్వారా చేయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ భూలోకంలో, మరి ఒకసారి నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను, ఈ భూమి మీద ఆయన చేయబోయే అద్భుత కార్యాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ ద్వారా, నా ద్వారా, మన పెంతెకొస్తు సంఘం ద్వారా చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను పక్కన పెట్టి, నీకు తెలియదు ఆ విషయం, నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వెంత, నువ్వు కోరికేసుగా, నువ్వు ఎంత నరమాత్రం, నువ్వు నీకేమీ చేత కదా, అన్ని నేనే చేస్తావు చెప్పేసి దేవుడు అన్ని ఆయనే చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి ఇప్పుడు మీరు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఆయనే బూమ్ బూమ్ బుష్ అని చెప్పేసి అందరికి ఇచ్చాడు. ఏం చేశారు మరి? శిష్యులకి ఇచ్చి ఆశీర్వదించి, ఇగో తీసుకోండి అని చెప్పేసి శిష్యులకి ఇచ్చి, శిష్యులు వెళ్ళి పంచుతా ఉంటే ఆ బుట్టలో నుంచి తీసి ఇస్తా ఉంటే ఇక్కడ నుంచి వస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసే అద్భుత కార్యాలలో కొంచెం నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి నిన్ను కూడా ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను కూడా అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఈ భూలోకం మీద నిన్ను సాక్షిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. అసలు నేనేం చేయనండి, ఆదివారం వస్తా పోతా, అద్భుత కార్యాలు గొప్ప గొప్పవి నా జీవితంలో జరిగిపోవాలి. నేను ఆల్రెడీ ఒకవేళ వచ్చినా కానీ లేటుగా వస్తా, తర్వాత అయ్యగారు ఇంకా వాక్యం చెప్తుంటే ఇంతసేపు చెప్పండి వాక్యం అని అనుకుంటా, ఆల్ నైట్ ప్రేయర్కు రాదు, శుక్రవారం ప్రేయర్కు రాను, కానీ అద్భుత కార్యాలు డడడడా అని చెప్పేసి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు నా జీవితంలో జరిగిపోవాలని చెప్పేసి నేను అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను కొన్ని విషయాలు ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. లాజర్ని దేవుడు ఏం చేశాడు? మరణం నుంచి లేపాడా లేదా? మరణం నుంచి లేపిన తర్వాత ఇక అదేదో మొత్తం పూర్తిగా 100% చేయొచ్చుగా అద్భుత కార్యం. కొంచెం పెండింగ్ ఉంచాడు. ఏదో చెప్పండి. అంత గొప్ప దేవుడు, మరణం నుంచి జయించి తిరిగి లేచిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు లేదు మరి 5,000 మందికి పంచిన దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలను మనం చూస్తున్నాం కదా. మరి దేవుడు మాట ఇవ్వగానే ఆ లాజరు కట్లు దెంపేసుకొని మంచిగా హీరో లాగా నడుచుకుంటూ రావచ్చుగా. మళ్ళా కట్లు ఎందుకు ఉంచాడు? లాజరు బయటకు వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు? ప్రేత వస్త్రములతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సదుకయ్యేమో వృద్ధాన్ని నమ్మరు, కానీ పరిసయ్యులు నమ్ముతారు. పరిసయ్యులు దేవదూతల్ని నమ్ముతారు, మరి పునరుద్ధాన్ని నమ్ముతారు. కాబట్టి ఆ చనిపోయింది లాజరు మరి పరిసయ్యుల కుటుంబానికి సంబంధించిన వాడు, లేదనంటే సదుకయ్యులు కాకుండా ఇంకొక వర్గానికి సంబంధించిన వాడు. కాబట్టి వారు చనిపోయినప్పుడు ఏం చేశారు? లాజరు కూడా ఆ వస్త్రాలు చుట్టి పడుకోబెట్టారు. ఎందుకంటే మనం తర్వాత పునరుద్ధానం తర్వాత ఈ వస్త్రములతో దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పేసి ఆ యొక్క ఆలోచన కలిగి ఉండి ఆ వస్త్రములను కట్టి ఉన్నట్లు మనం చూస్తున్నాం. అదే వస్త్రములతో మరి ఆ లాజరు మరణం నుండి తిరిగి లేచినట్లు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అక్కడ యేసుక్రీస్తు మనం చూసినట్లయితే ఈ విషయం, ఆ యొక్క యూదులు ఎన్నో అద్భుత కార్యాలు అంతకుముందు యేసయ్య చేశాడు, కానీ వారు నమ్మట్లేదు. కాబట్టి ఈ అద్భుత కార్యం చేయడానికి ముందు యేసుక్రీస్తు ఒక్కసారి కన్నీళ్ళు విడిచినట్లు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 11:43లో ఆ 11వ వచనం, 11వ అధ్యాయము 43వ వచనంలో యేసుక్రీస్తు ఆ కన్నీళ్లు విడిచినట్లు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు కన్నీళ్లు దేవునికి స్తోత్రం, కన్నీళ్లు విడిచాను. ప్రియ సహోదరులారా, దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అక్కడ లాజరుని మరణం నుండి దేవుడు సజీవునిగా చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేయవలసినది ఎప్పుడో చేసి ముగించాడు. నీవు ముందుకు వెళ్ళటానికి, నీవు అపవాదిని ఎదిరించడానికి నీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఆ యొక్క మూలం ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడో దేవుడు నీకు విజయం ఇచ్చాడు. మనము విప్పుకోవలసినవి కొన్ని ఉన్నాయి, మనము మనంతట మనం బంధించుకున్నవి కొన్ని ఉన్నాయి.
మనము ఒక్కోసారి మనము అపవాది మీద నింద వేస్తా ఉంటాం, కొన్ని సైతాను చేసిందండి ఇది అని చెప్పేసి. ఇష్టపూర్తిగా మనము దేవుడు రక్షించుకున్నా కానీ, దేవుడు లోకం నుంచి మనల్ని రక్షించిన, పాపము నుండి రక్షించినా కానీ, లోకము వైపు చూసి ఇంకా కొన్ని మనల్ని మనమే బంధించుకొని లోకాశల వైపు వెళ్ళి కొన్ని రకములైన బంధకాలలో మనము పడి దేవుని నుండి మనం కొన్ని పొందుకోలేకపోతాం. ప్రియ సహోదరులారా, దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు, మరణాన్ని జయించాడు. ఇక అసలు మెయిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో నీ జీవితంలో, నా జీవితంలో, అసలు సాతాను ఏ విషయంలో నిన్ను బంధించిందో ఆ బంధకము నుండి దేవుడు నిన్ను విడిపించాడు, పాపము నుండి దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇహలోక సంబంధమైన కట్లు మనం కట్టుకొని మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అందుకే యేసయ్య అక్కడ అంటున్నాడు, ముందు ఆ కట్లు ఏదైతే ఉన్నాయో అవి విప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరులారా, మనం ఒక్కోసారి దేన్ని బంధించాలో తెలియదు, వేటిని బంధించకూడదో తెలియదు మన జీవితంలో. దేవునికి స్తోత్రం. వేటిని విడుదల చేయాలో, వేటిని విడుదల చేయకూడదు మన జీవితంలో ఒక్కోసారి అర్థం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం ఒకసారి చదివినట్లయితే అక్కడ ఒక చిన్న మాట ఉంది, చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం. నిండి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును సాతాను వలన చెరిపి వేసుకొని, సాతాను వారిని శోధించగా వారు తమ మార్గములను చెరిపి వేసుకొని అంత. ఎవరు చెప్పుకున్నారు? హల్లెలూయా. ఈరోజు మనం అనుభవిస్తున్న కొన్ని బాధలకు కారణం ఎవరండి? మనం అపవాదికి చోటిచ్చాం, అది ఈసుంటారంటే ఇల్లంతా నాదే అంటది కదా. దేవునికి స్తోత్రం. దొంగడు వచ్చాడు అనుకోండి, అయ్యో దొంగడు నీ ఇంట్లో పడుతుంటే, అయ్యా ఎంత కష్టం వచ్చింది అయ్యా నీకు, రా రా అని చెప్పేసి అని అంటే, ఇక ఇదే సరే అని చెప్పేసి వాడు ఏదైతే తీసుకుపోవాలనుకుంటే అవన్నీ కాకుండా నిన్ను అక్కడ కూర్చోబెట్టి ఇల్లంతా దోసుకోడా, ఎంత మంచి దొరగారు దొరికారు అని చెప్పేసి ఆ దొంగగారు కదా. వాడికి చోటిచ్చి మనం ఏం చేస్తున్నాము? దేన్ని బంధించాలో దాన్ని బంధించట్లేదు. దేవునికి స్తోత్రం. మన కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీ యొక్క భవిష్యత్తును ఏదైతే పాడు చేస్తుందో దాన్నే కోరుకుంటూ, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, అయ్యా నాకు ఈ కుటుంబంలో ఈ శోధన వచ్చింది, దైవజనుడు చెప్పినా, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, పాస్టర్ చెప్పినా, ఇంకెవ్వరు చెప్పినా వినకుండా నువ్వు వెళ్ళి ఆ బురద గుంటలో పడి పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి అంటే ఇది సాధారణది కాదు, ఇది ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. వేటిని బంధించాలో వాటిని బంధిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, వేటిని బంధించాలో వాటినే బంధించాలి, వేటిని విడుదల చేయాలో దాన్నే విడుదల చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద మీరు వేటిని బంధింతురో, వేటిని బంధిస్తున్నారండి? ఒక నిమిషం ఆగండి. వేటిని బంధిస్తున్నారు? ఏదైతే బంధిస్తున్నారు, ఏదైతే మీరు బంధించాలో వాటిని మీరు బంధించకపోతే అవి మిమ్మల్ని బంధిస్తాయి. లోకపు ఆశలు మిమ్మల్ని బంధిస్తాయి. వారిని చూసుకొని నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ప్రియ సహోదరులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మందికి ఏంటి అని అంటే, ఎవరైనా ఇల్లు ఓపెనింగ్ చేసి ఆ ఇల్లు ఓపెనింగ్ మిమ్మల్ని పిలిచారు అనుకోండి, ఆ ఇల్లు చాలా బాగుంది, ఎలివేషన్ బాగుంది, బెడ్రూమ్ బాగుంది, దాని కన్స్ట్రక్షన్ అంతా బాగుంది, టెక్స్చర్ అంతా బాగుంది, చాలా బాగుంది అనుకోండి, చాలా మందికి అనిపిస్తుంది. చాలా మంది స్త్రీలకు ఏమనిపిస్తూ ఉంటుంది, కొంతమంది పురుషులకు కూడా అనిపిస్తూ ఉంటది, అబ్బా నాకు కూడా సేమ్ ఇట్టాటి ఇల్లుంటే బాబు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత భార్య అంటది, ఎందుకు నువ్వు ఏం చేసినావు, ఇంతవరకు ఏం సంపాదించినావు, చూడు ఎంత ఇల్లు కట్టుకుంటా, ఎందుకు ఇల్లు లేదు ఏం లేదు అని చెప్పేసి గురుకుతా ఉంటారు చాలా మంది. నాకు అలాంటి ఇల్లు లేదు అని చెప్పేసి ఆవిడకి అనిపిస్తూ ఉంటది. అప్పుడు అనవసరంగా ఫంక్షన్ తీసుకుపోయినాయి, అవునా కాదు?
ఎందుకనంటే వారికి ఏమనిపిస్తుందా ఉంటుందంటే, అబ్బా నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు, నువ్వేదో పెద్ద బీకామ్ చదివినవంట కదా, నువ్వేదో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చేసినవంట కదా, మీ అయ్యేం సంపాదించిన, నువ్వేం సంపాదించిన, వాళ్ళు చూడు మన కళ్ళ ముందే ఇల్లు కట్టుకున్నారు, నీకు ఇల్లు లేదు ఏమీ లేదు అని చెప్పేసి గురువుతా ఉంటారు. కానీ దైవజనుడిగా నేను ఒక మాట చెబుతున్నాను, దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు అంతకంటే మేలైనది వేరేది పరలోకములో సిద్ధపరిచి ఉంచుతున్నట్లు నీవు ఆ విధమైన యాటిట్యూడ్ పెట్టుకొని, ఆ విధమైన ఆలోచన నీవు పెట్టుకొని, దేవా ఇంతకంటే మేలైనది నాకు దాచి ఉంచినందుకు స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పరలోకమైన ఈ భూమి మీద ఉండి పరలోకానికి సంబంధించి మీరు దేన్ని చేస్తారో, దేన్ని విడుదల చేస్తారో అది మీకు విడుదల చేయబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు అది లేదే ఇది లేదా అని చెప్పేసి మీరు బాధపడకండి. మీకు కావలసింది ఏదైతే ఉందో అది ఇందులో దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. మీకు ఏదైతే లేదని అనిపించిందో అది దేవుని వాక్యములో దాచబడి ఉంది. God has written a great and long agreement for you and for me. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్రిమెంట్ దగ్గరికి వెళ్ళి చదవండి. అగ్రిమెంట్ లో ఉన్నవన్నీ కూడా నీకు సంబంధించినవి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదంతా కూడా నీకు సంబంధించింది. ఇండివిజువల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ అందరికి కూడా వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను. మీకు కావాల్సింది ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ వెతకండి. మీకు కావాల్సింది ఏదైతే ఉందో పురుషులారా మీకు తెలియజేస్తున్నాను. మా అక్క అది ఇయ్యలేదు, మా మామయ్య ఇయ్యలేదు, మీ అయ్య ఏం సంపాదించిండు మీ అన్నారు ఎప్పుడన్నా? నేను ఎప్పుడన్నా నేను ప్రదర్శిస్తున్నాడు కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఆలోచన విధానం ఏంటంటే తల్లిదండ్రులు ఏదైతే సంపాదించారు దాని మీద ఇంటికి కదా, హల్లెలూయా. వాళ్ళు ఏది ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు, నువ్వేం సంపాదించడం అని చెప్పేసి ఈయనంటే వాళ్ళు అంటారు మరి నువ్వేం సంపాదించడం మొబడి పోయి ఉండి. ఇక్కడ మగ ఆడ తేడా లేదండి. దేవుని వాక్యం దగ్గర నీకు కావలసిన సమృద్ధి ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే విప్పుతున్నారా ఒకటే కిటుకు క్రిస్టియన్ లైఫ్ లో విప్పుతున్నారా గుంపుతున్నారా? నేను విప్పుతాం, హల్లెలూయా అని చెప్పండి అందరూ. కొనకటానికి అయితే రెడీ కానీ విప్పడానికి మాత్రం రెడీ కాదు ఎవరు. ఇక్కడ ఏమనుంది? మీరు ఈ భూమి మీద వేటిని విప్పుతారో విప్పుదురో పరలోకంలో విప్పబడితే కాబట్టి ఎవరండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడైతే నీ అన్న తమ్ముడు మీ ఇంటి పేరటోడు అడ్డు వస్తా ఉంటాడు, నా ముందు వీడు ఇల్లు కడుతున్నాడు అని చెప్పేసి అంతవరకు అన్నయ్య, అంతవరకు తమ్ముడు, అంతవరకు అక్క, బావా అని తెలిసినోడు. వాళ్ళకంటే మీరు ఒక మంచి ఇల్లు కట్టి చూడండి. ఫంక్షన్ కొడతాడు, ఓపెనింగ్ వచ్చి ఇక ఆడాడ దొరుకుతా ఉంటాడు, నీకు కనపడతాడు. అక్కడక్కడక్కడక్కడ ఆ టెర్రస్ కింద ఆడాడు కనపడి ఇంత సంపాదించింది ఆడియో అత్తగారు నాకు ఇవ్వకుండా ఎవడైతే అదే అంటాడు, నాకు ఇవ్వట్లేదు కానీ మా అన్నయ్యకి ఇచ్చేస్తాడు అని చెప్పేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ విప్పాలి, ఎక్కడ బంధించాలో అక్కడ బంధించకుండా, ఎక్కడ విప్పాలో అక్కడ విప్పకుండా నువ్వు అన్నిటికీ వ్యతిరేకంగా చేస్తా ఉన్నావు కాబట్టి ఏది కూడా అక్కడ పరలోక రాజ్యంలో విప్పబడట్లేదు. నీకు సంబంధించిన అన్ని నేను చెబుతున్నాను. విప్పబడట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కొరకు ప్యాక్ చేసి ఉన్నాయి అక్కడ. మంగళవారం దేవునికి స్తోత్రం చెల్లించండి. నీకు కావలసిన బంగీలు, నీకు కావలసిన పార్సిల్స్ అన్ని కూడా అక్కడ దాచబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అన్ని కూడా దేవుడు నీ కొరకు విప్పితే, దేవుడు నీ కొరకు దాచి ఉంచితే నీవు కట్టుకుంటున్నావు. దేవుడు నీకు కావలసినది సమస్తం. అసలు మెయిన్ టార్గెట్, మెయిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మరణం నుండి, పాపం నుండి నిన్ను నాకు తప్పించేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణ భయం ఇంకా నీకు లేదు, పాపం ఇంకా నిన్ను ఏమీ చేయలేదు. కానీ నువ్వేం చేసావంటే నీకు నువ్వే కొన్ని కట్టేసుకున్నావు. ఏంటి? పోదాంలే, ఆరాధన అయిన తర్వాత పోదాంలే, ఇది ఒక కట్టు. ఆమె నేను ఎవరి మాట వినను. ఒక కట్టు, ఒక సుట్టు వేసుకుంటారు కొంతమంది. నాకు బైబిల్ బాగా తెలుసు. ఒక సుట్టు మొత్తం ప్లాంటేషన్ అనమాట, మనకు మనమే. హల్లెలూయా. మతం అనే కట్లు
గర్వం అనే కట్లు, ఆలస్యం అనే కట్లు, జ్ఞానప్రకాశం గారి కొడుకే గాని నెహెమ్యా గానే కట్లు. దేవుని వాక్యము, యేసయ్యా నాతో మాట్లాడే యేసయ్యా, ఈరోజు నా కుటుంబంలో ఉన్న సమస్య తీసేయ్యా, నాతో మాట్లాడు తండ్రి, ఎందుకయ్యా ఈ కష్టాలు అని చెప్పేసి దేవుని సన్నిధికి వచ్చి పాట అయితే బాగా పాడతాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, యేసయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. పాట ఎంత బాగుంది కదా, మంచిగా పాడిందా చెప్పండి. ఎప్పుడు అడగలేదు కదా మంచిగా పాడిందా, మంచిగా పాడగానే ఆయన సంతోషమా? కాదు కదా. దేవునికి స్తోత్రం. మంచిగానే పాట పాడుతున్నారు, మంచిగా తెల్ల వస్త్రాలు వేసుకుని వచ్చారు. నేను ఇంట్లో నుండి రెడీ అవుతూ అని ప్రార్థన చేసుకుంటూ సీసీ కెమెరా చూసేసరికి ఏంటి అన్ని దేవదూతలు వచ్చి ఏంది అనుకుంటున్నారు. దేవదూతలు కాదు, దేవదూతల కంటే గొప్ప వాళ్ళు ఇంటికి వచ్చి చర్చి వాళ్ళు. లాస్ట్ సండే ఏం చెప్పారు మీకు? కొంతమందికి ఒక చిన్న దర్శనం వచ్చి అందులో ఒక తెల్లని దేవదూత వచ్చి ఇలాగా కనపడగలకు ఎంత సంతోషమైందో కొంతమందికి. అయ్యా పాస్టర్ గారు, నాకైతే నిన్న ప్రార్థన చేసుకుంటా ఉంటే పొంగిపోతా ఉంటారు కొంతమంది. దేవదూత వచ్చి నా దగ్గర వచ్చి ఇక్కడ నిలబడ్డది అయ్యా అని అంటే, మరి సెక్యూరిటీ వాళ్ళు పక్కన వచ్చి నిలబడతారు నాకు, నిలబడరు. దేవుడు నీ కొరకు నా కొరకు మన పెట్టుకోవచ్చు. నిన్నే చెప్పేది, మన పెట్టుకోవచ్చు చర్చి సంఘస్థులందరూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తారు. ఈ వారం అంతా వారు పనులు చేసుకుంటా ఉంటారు, ప్రయాణాలు చేసుకుంటా ఉంటారు, చాలా కష్టపడతా ఉన్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ నువ్వు ఒక్కొక్కళ్ళు పేరు పెట్టి నువ్వు వెళ్ళి సామాన్కు తోడుగా ఉండు, డ్రైవింగ్ చేస్తా ఉంటాడు. ఇగో నువ్వు ఇట్రా, నువ్వు నెక్స్ట్ గారు పెద్ద ఆయన, నా 55 సంవత్సరాల నుంచి మన పెట్టుకోవచ్చు చర్చికి వస్తున్నాడు, ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కాచి కాపాడు అని చెప్పేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ వెళ్ళి ఇక్కడ మన్నా పెట్టుకోవచ్చు సంఘంలో లేత యవన బిడ్డలు ఉన్నారు, వారిని జాగ్రత్తగా ఎటువంటి శోధనలో పడకుండా వారిని కాచి కాపాడు. నువ్వు వెళ్ళి అక్కడ కాశీరాజగూడెంలో దివ్య ఉంది, విజయక్క ఉంది అని చెప్పేసి మీ అందరి కొరకు ఒక్కరిని ఒక దేవదూతను అపాయింట్ చేశారు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. కాదా? చుట్టూ అంట. ఇందాక నేను ఒకడొక్కడని చెప్పాను కానీ చుట్టూ అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి ఒకసారి. ముగ్గురికి నలుగురికే తెలుసా? అని తెలీదా? తెలుసుకోదా? తెలుసుకుంటే మన దేవుడు ఎంత గొప్పవాడని తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నేనెవరికి లెక్కలేను, నేను నా భార్య అంటే నేను లెక్కలేను, నా భర్త అంటే లెక్కలేదు, మా నాన్నకి లెక్కలేదు, మా ఇంటి పక్కన మా బంధువులకి ఎవరికి నేను లెక్కలేను, నేనంటే ఎప్పటికి ఇష్టం లేదని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ పరలోకము నుండి నీ చుట్టూ ఒక ప్రధానమంత్రికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఎప్పుడు అతను విప్పేశారా? దీన్ని బంధించుకోకండి. దేవుడు విడుదల చేశాడు లాజరుని. ఇంకా ఏమున్నాయి? ఎవరు కట్టారు అవి?
అసలు మెయిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో నేను మరలా ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి అపవాది ప్లాన్ తెలుసా మీకు? అందులో నుంచి మీరు ఎప్పుడో విడుదల పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని ప్రణాళికలన్నీ ఎప్పుడూ నాశనం అయిపోయాయి. దేవునికి స్తోత్రం. హైదరాబాద్ లోనే 3 సంవత్సరాల క్రితమే మంటలలో ఖాళీ బూడిద అయిపోవాలని అపవాది అనిల్ బ్రదర్ గురించి ప్లాన్ చేసింది. అవునా కాదా? ట్రాప్డ్ ఓపెన్ ప్లేస్ లో ఫైర్ కాదండి. ఏమండి అనిల్ బ్రదర్ కి జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఓపెన్ ప్లేస్ లో కాదు. అతను తప్పించుకునడానికి అవకాశం లేకుండా ఒక హోల్, ఒక బాక్స్ ఏదైతే ఉందో అందులో నుంచి బయటికి రాలేడు. అందులోనే మాడి మసిలిపోవాలి. అపవాది ప్లాన్ చేసింది, కానీ దేవుడు విప్పేశాడు. దేవుడికి అందుకే నేను మీకు తెలియజేస్తున్నాను, తల్లులందరికీ తెలియజేస్తున్నాను, సహోదరులందరికీ తెలియజేస్తున్నాను, మీరు విప్పండి. కొన్ని మిమ్మల్ని మీరు బంధించుకోండి. దేవుడు ఎప్పుడో విడుదల చేశాడు. ఆయన సమస్త బంధకముల నుంచి మిమ్మల్ని విడుదల చేశాడు. కానీ మీరే కొన్ని బంధించుకుంటున్నారు. ఒక్కొక్కటి బంధించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంధించుకోకండి. అందుకే ఇక్కడ ఆదికాండంలో మనం చూసాం కదా, 6వ అధ్యాయంలో ఎవరు చెరుపుకున్నారు వారి మార్గాన్ని, వారి కుటుంబాలను ఎవరు నాశనం చేస్తున్నారు, ఎవరు తాగుబోతులయ్యారు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పుకున్నారు కొంతమంది జీవితాలను? వారే లోకము వైపు చూసి, స్నేహితుల వైపు చూసి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి యేసుని నమ్ముకున్న తర్వాత చుట్టూ నీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ వాటన్నిటిని నువ్వు ఎదిరించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే లూకాసు వార్త 18వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 16వ వచనం. ఒక స్త్రీ 18 సంవత్సరముల నుండి, ఎన్ని సంవత్సరముల నుంచి చదవండి ఒకసారి. 18, లూకా 18. ఒక అధికారి ఆయన చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరించని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొంచెం ముందు దేవుని తీసుకోండి. 107వ కీర్తన 13వ వచనం ఒకసారి చదువుతాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. 14వ వచనం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి వారిని రప్పించెను. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ రోజు ఈ సమయంలో ఏ విషయము చేత నేను బంధింపబడ్డాను అనేది మీరు తెలుసుకోవాలి. ఏదో ఒకటి మనల్ని, ఏదో ఒక విషయం ద్వారా మనము బంధింపబడ్డాం. అపవాది చేత కాకపోయినా కానీ అపవాది ద్వారా ఒకవేళ బంధింపబడితే దాని సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. కానీ మనల్ని మనం బంధించుకుంటే మనం ఎవరిని నిందించాం కదా, ఎవరి మీద అపవాదం వేయం కదా. దానివల్ల మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ ఆల్ రైట్. కానీ ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు మరణం నుండి తప్పించబడ్డావు. నో మ్యాటర్ యు ఆర్ సిట్టింగ్ హియర్ ఇన్ మన్నా పెంటెకోస్టల్ చర్చ్. దేవుని సన్నిధిలో నీవు ఇక్కడ మన్నా పెంటెకోస్టల్ చర్చ్ లో ఒకవేళ కూర్చున్న వాడివైనా కానీ ఏదో ఒకటి నిన్ను బంధించి వేస్తుంది. ఏదో ఒకటి నిన్ను బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదో ఒక ఆలోచన
నీ భార్యకు వ్యతిరేకమైన ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, ఇహలోక సంబంధమైన ఆలోచన, తల్లికి వ్యతిరేకముగా, సంఘమునకు వ్యతిరేకముగా, దైవజనునికి వ్యతిరేకముగా, దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా, నీ జీవితమునకు నీకే వ్యతిరేకముగా ఒకవేళ ఏదైనా బంధకము నీ జీవితంలో ఉంటే ఈరోజు దాన్ని దేవుడు విప్పడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు. ఒకసారి నేను ఇంతే అండి. కొంతమంది అంటూ ఉంటారు, చాలా మంది, ఎక్కువ మంది పురుషులు అంటూ ఉంటారు, కొంచెం అతిశయం ఉన్నవాళ్ళు, ఇంట్లో నేనే బాస్, సుపీరియర్ కాంప్లెక్సిటీ అంటారు. నేను చెప్పాను కదా, అన్ని నాకే తెలుసు, నేను ఎప్పటి మాట వినను అన్న వాళ్ళలో వాళ్ళకు తెలియకుండానే ఒక విధమైన బంధకంలో ట్రాప్ అవుతా ఉంటారు కొంతమంది. ఇక వారు ఏం చేస్తున్నా వారిదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటారు. అలాంటి బంధకాల నుంచి నా ఆలోచన కాదు, నీ ఆలోచన కాదు, దేవుని చిత్తమే మన జీవితంలో జరుగుగాక అని చెప్పేసి భార్య భర్తలు అందరూ అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పిందే వినాలి అని భార్య, నేను చెప్పిందే వినాలి అని భర్త. దేవుడు చెప్పింది వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రతి బంధకముల నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు. దేవుని వాక్యము ద్వారా దైవజనుడు మాట్లాడుతున్నాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు స్వయముగా వారి మధ్యలో ఉన్నాడు, స్వయముగా వారితో మాట్లాడుతున్నాడు, వారి మధ్యలో తిరుగుతున్నాడు. అవునా కాదా? ఎంతగా నమ్మాలి చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తే మనతో ఉంటే, ఒకవేళ ఈరోజు నిజంగా ఆయన మన మధ్యలోనికి వస్తే, అయ్యా వచ్చావా అయ్యా అని అంటారా? అయ్యా వచ్చినావా? అప్పుడే నేను ఆల్రెడీ ఇల్లు కట్టుకోవటానికి సగం అయింది కదా, దాని ఓపెనింగే కాలేదండి, ఎన్ని వదిలిపెట్టి నేను పరలోక రాజ్యం రావాలిగా, ఇప్పుడు అక్కడ పడ్డ కష్టం అంతా ఎన్ని డబ్బులు పెట్టినయ్యా. చూడండి ఆలోచన ఎలా ఉందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఆ ఫరో నుంచి విడుదల కాగానే ఒక అమ్మ అంట ఇంట్లో పిండి తీసుకుంటా ఉందంట, అబద్ధం చేసుకుందామని చెప్పేసి. మోషే ద్వారా విడుదల వచ్చింది, ఫరో వెళ్ళిపోమన్నాడు, మన యొక్క కనాను దేశంలోకి వెళ్ళిపోవచ్చు అనగానే నాగండి రొట్టె చేసుకొని తర్వాత తినిపోదామని చెప్పేసి అనలేదంట. ఆ పిండి ముద్ద ఏదైతే ఉందో ఒక బట్టలో చుట్టుకొని మంచిగా భుజం మీద వేసుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, హల్లెలూయా. కడపలో ప్రోగిన తర్వాత, అయ్యా నేను ఇంకా కొంచెం అది కావాలి, నాకు ఇది కావాలి, ఇంట్లో బంగారం ఉంది దాచిపెట్టినా, నేను మళ్ళా బంగారం వెళ్ళి చూసి, అయ్యో ఆ లోతు గారి భార్య ఏం చేసిందండి, అమ్మా అసలు ఆమెకి ఏం దొరికిందో తెలుసా? వెండి బంగారాలు చాలా ఉండి ఒక రూమ్ లో మొత్తం బంగారపు రాసులు పోసి ఆ రూమ్ తలుపేసి నేను ఇందులో కాల్చి చంపేస్తామని. కానీ అబ్బా మీరు చంపినా పర్వాలేదు, ఈ బంగారాన్ని చూసుకుంటే చచ్చిపోతా అంటారు ఎవరైనా? అన్నారు కదా. అరే మరణం నుంచి దేవుడు తప్పించాడు, అగ్నిలో నుండి దేవుడు తప్పించాడు. అబ్బాయి యొక్క సుడపోతున్నారు వైపు చూడక అసలు అని చెప్పేసి వెళ్ళిపోతే, అసలు నువ్వు మరణం నుంచి సచ్చి బ్రతికినన్నట్టు నువ్వు పారిపోవాలి, అసలు వెనక్కి చూడకుండా పోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. లేనండి
ఏసై వచ్చింది అనుకోండి, అయ్యా మా ఊరిలో కొంతమంది తల్లులకు పెద్దవాళ్ళకి ఎప్పుడు చూసినా ఈ ఇల్లు వాటిల గురించి కోళ్ళు తప్పలేదయ్యా. ఇక్కడ ఇప్పుడు మన పెట్టుకోవచ్చు ఇక్కడికి వస్తారు కదా, వచ్చి అమ్మ ఉండండి అమ్మ ఈ నైట్ పడుకొని కోళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇంట్లో కోళ్ళు అయ్యా, కోళ్ళు తప్పాలి నాకు అనిపిస్తా ఉంటుంది. ఇక కోళ్ళు ఒకవేళ ఏసై వచ్చి ఒక కలపూరం రోగికి దేవదూతలందరమ్మా విశ్వాసం ఉంచావు కదా, మనం ఎందుకు చర్చిలో చివరి వరకు ఉన్నావు కదా, ఏసై వచ్చాడు పరాపరలోకం అని అనగానే అయ్యా కోళ్ళని కప్పొస్తాయ్యా అని అంటే ఆ మేఘం ఏమైంది, వెళ్ళిపోద్ది. కోళ్ళు ముఖ్యమా, నీ ప్రాణం ముఖ్యమా? హల్లెలూయా. నింపుతున్నారు, అనవసరమైన అన్ని నింపుతున్నాం, కోళ్ళని నింపుతున్నారు కొంతమంది. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని అన్ని నింపుతున్నారు, నోటి ద్వారా వ్యర్థమైన అన్ని పలుకుతున్నారు. ప్రియ సహోదరులారా, దేవుని మాటలే నింపండి, పలకండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తనను తానే